జగన్ ప్లాన్ అయితే చాలా పెద్దదిగానే కనబడుతోంది. ఒకటి పబ్లిక్కి చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోవడం, మొదటి ఏడాది ఏ సంక్షేమము లేకపోవడం ప్రభుత్వం, ప్లస్ ఈవెన్ భవిష్యత్తులో కూడా ప్రతి ఏడాది ప్రతి మహిళకి మినిమం 15,000 నుంచి 35,000 రూపాయలు ఒక్క మహిళకి డబ్బులు పడ్డాయి. పిల్లల డబ్బులు లేకపోతే పింఛన్ డబ్బులు ఇట్లాంటివి కాకుండా రుణమాఫీ పేరుతో, డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఒక్కొక్క మహిళకి మినిమం 10,000, మ్యాక్సిమం 30,000, 40,000 కూడా పడ్డాయి. అంటే ఒక గ్రూప్ కలిపి 30 లక్షల రూపాయలు తీసుకుందంటే 10 మందికి 13 లక్షల రూపాయలు, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు. ఈ 3 లక్షల్ని 5 ఏళ్లకు లెక్కేసి ఇచ్చారు. అంటే 60,000 రూపాయలు పడ్డాళ్ళు ఉన్నారు. అట్లా ఆ స్థాయిలో అటు ఆ డబ్బులు వచ్చినాయి. 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000 ప్లస్ ఖచ్చితంగా ఈ చేయూత, ఈబీసీ నేస్తం, బీసీ నేస్తం, కాపు నేస్తం ఇట్లాంటి పథకాల ద్వారా పడ్డ డబ్బులు ఇవి రెండు ఖచ్చితంగా పడ్డాయి. ఇక ఆ తర్వాత మిగతా ఈ పథకాలు, ఈ లెక్కలు వేరు. అంటే ఈ 2 మహిళలకైతే వచ్చినాయి. ఈ మళ్ళీ ఈ అమ్మ ఒడి డబ్బులేమో పిల్లల కోసం అన్నటువంటి ఇట్లాంటిది ఇప్పుడు ఏమీ రానటువంటి సందర్భంలో ఏదేదో P4లు అనేటటువంటి అర్థం కాని, అర్థం తెలియని, అర్థం లేని ఒక మార్గదర్శులు, బంగారు కుటుంబాలు లాంటి విచిత్రమైన పదజాలాలతో కథ సాగిస్తున్నటువంటి వేళ అదే తనకి ఫెచ్చింగ్ అవుతుంది అనుకుంటున్నారు. మహిళలకి సంబంధించి ఓ రకంగా ఆర్థిక స్వావలంబన కోసం జగన్ చేసింది పనిచేసింది. దాంతోపాటుగా ఏదైతే పిల్లలకి ఏది చిన్న చిన్న చిరు వ్యాపారులకు ఇప్పించినటువంటి డబ్బులతో అప్పుడు వడ్డీల వ్యాపారుల వేధింపులు లేకుండా గడిచిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటిది ఇప్పుడు మహిళలు మాట్లాడుకునే పరిస్థితి. ఇది తనకి రేపు ఫెచ్చింగ్ అవుతుందని భావిస్తుంది. దానికి తోడుగా జనంలోకి వెళ్ళినప్పుడు ఒకటి జిల్లాల వారీగా వెళ్ళటం, ఆ తర్వాత పాదయాత్ర, ఈలోపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీ వీళ్ళు చేశాం అందరూ సంతోషంగా ఉన్నారని వీళ్ళు చెప్పి గ్రౌండ్లో ఆ సంతోషం లేనప్పుడు వచ్చేటటువంటి రియాక్షన్ అది రేపు తన యాత్ర సందర్భంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అదే ప్రభుత్వానికి మరణశాసనం అవుతుందని భావిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బట్ అట్లా కానియను అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పంతం నెగ్గుతుందా, జగన్ మాట నెగ్గుతుందా, భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.